ప్రభునందు ప్రియులరా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మరి ఈరోజు 31వ తారీఖు 8వ నెల 2025 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు నన్ను తన వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మరి ప్రియులారా, ఈరోజు సువార్త పాఠము లోకా శుభవార్త 14వ అధ్యాయము 1వ వచనము మరియు 7 నుంచి 14 వచనాల వరకు మనం చూసినట్లయితే, విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారుల్లో ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయును అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. 7వ వచనము, పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములను ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. నిన్నెవరైనాను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చోడవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతన్ని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదవు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండు. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తను హెచ్చించుకునేవాడు ప్రతివాడును తగ్గింపబడును, తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పాను. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారం కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పును. ప్రియులారా, మనము విందుకు వెళ్ళినప్పుడు ఏ విధంగా మనం ప్రవర్తించాలి, అలాగే విందు చేసేటప్పుడు ఎటువంటి వారికి చేయాలి, ఎటువంటి వారికి విందు చేసినప్పుడు ఎటువంటి వారికి నీవు ఆతిథ్యం ఇస్తే పరలోకములో నీవు నీతిమంతుడుగా తీర్చిదిద్దబడతావు అని దేవుడు చెబుతున్నాడు. మొదటిగా మనము పెండ్లి విందుకు కానీ ఏదైనా మరి సభలకు కానీ వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి అనే దానిని దేవుడు అక్కడ ఉన్నటువంటి యూదులతో చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, మనము ప్రతి ఒక్కరము కూడా అగ్రపీఠాన్ని మనం ఎంచుకుంటాము. గొప్పగా ఏదైనా స్టేజ్ చేశారనుకోండి, స్టేజ్ మీదకి పిలవకపోయినట్లయితే మనము చాలా గొడవ చేస్తూ ఉంటాము. ప్రియులారా, మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని. ముఖ్యంగా విందులలో మాకు ప్రత్యేకమైన వసతులు, ఎవరికైనా విశిష్ట అతిథులు వస్తున్నారు అని అన్నప్పుడు వారికి ప్రత్యేకంగా వారు ఏర్పాటు చేసినప్పుడు వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడమే, మేము కూడా అక్కడే తినాలి అనేటువంటి ఉద్దేశమును కలిగి కొంతమంది ఉంటారు. అలాగే ఏదైనా ప్రార్థనా సమావేశాల్లో మరి స్టేజ్ పైకి మమ్ములను పిలవలేదని చాలా మరి గొడవలకు దారితీస్తూ ఉన్నవి. అందును గురించే దేవుడు చెబుతున్నాడు, మీరు తగ్గించుకోండి. ఎవరైనా మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు మీరు తగ్గింపు మనస్తత్వము కలిగి ఉండాలి, కానీ హెచ్చింపు మనస్తత్వము కలిగి ఉండకూడదు అని చెబుతున్నాడు. ప్రియులారా, ముఖ్యంగా ఈరోజు బోధకులలో అనేక మంది సంఘ విశ్వాసులు మరి సభలు జరుగుతూ ఉన్నప్పుడు, అలాగే విందులు జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఈ విధమైన సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నవి. విందు చేయటం కూడా దేవుడు చెబుతున్నటువంటి రీతిగా మనము విందు చేస్తున్నామంటే ఎవరు కూడా విందు చేయటం లేదు. ఎందుకంటే మనకు కలిసి వస్తారు అనుకున్న వారితోనే విందులు జరిగించుకుంటున్నాము. కానీ విందు చేసేటప్పుడు మరి మనకన్నా ఎక్కువ వారిని
మరి అలాగే మనకన్నా స్థితిపరులను మన దగ్గరి బంధువులను పిలిచి వారు మరలా మనల్ని పిలుస్తారు అనేటువంటి ఉద్దేశమును కలిగి విందులు చేస్తున్నాము. కానీ విందులు మరి బీదవారికి, మనం ఎవరో తెలియని వారికి విందు జరిగించటం ముఖ్యమని దేవుడు చెబుతున్నాడు. మరి ఈరోజు మనము కాదు కానీ మరి ప్రతి ఒక్కరి వాక్యం ద్వారా నీవు నేను కూడా తెలుసుకోవలసినది ఏమిటంటే, పుట్టినరోజులు కానీ ఇంకా కొన్ని ఫంక్షన్లు జరుగుతున్నవి, వాటి నిమిత్తము మనము చేసేటటువంటి ఫంక్షన్లు మరి ఎక్కడ మనకు అనుకూలమైన వారితో కాదు కానీ అనాథాశ్రమాలలో కొంతమంది జరిగిస్తున్నారు ప్రియులారా. నేను పేపర్లోను టీవీల్లోనూ చూస్తున్నాను, స్వయంగాను చూచాను. పుట్టినరోజులు మరి అనాథాశ్రమాలలో ఆశ్రమాలలో చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. మనము కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నది, పరలోకములో నీతిమంతులుగా మనము తీర్చిదిద్దబడాలి అని అంటే మన విందులు వినోదాలు అన్నీ కూడా మరి ఏమీ లేని వారితో పంచుకున్నట్లయితే దేవుడు మనలను మెచ్చుతాడు, మనకు నీతిమంతులుగా మనము తీర్చిదిద్దబడతామని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇంకను మనము ముఖ్యంగా మరి ఏదైనా సభలు జరుగుతూ ఉన్నప్పుడు మరి అనేక మంది పిలుస్తారు. వారిలో మరి ఎవరి పేరైనా మర్చిపోయి స్టేజ్ మీద ఆహ్వానము పలకపోయినట్లయితే వారు చాలా ఘర్షణకు మరి దిగుతూ ఉన్న సంఘటనను మనం అనేకమైనవి చూచాము. ప్రియులారా, మరి ప్రభువారు చెబుతున్నాడు, ఈ హెచ్చింపు తత్వము గర్వముతో కూడినదని, ఈ హెచ్చింపు తత్వము మరి అహంకారము కలిగి ఉన్నదని. ఈ హెచ్చింపు తత్వాన్ని అహంకారము గలవానిగాను గర్వము గలవానిగాను మనము చూడవచ్చు ప్రియులారా. మరి అటువంటి వారు మరి దేవుడు చెబుతున్నటువంటి మాటలను బట్టి మరి మనము ఏ విధంగా ప్రవర్తించాలి అనేది అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఈరోజు 2వ పట్టణము హెబ్రీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 18 నుంచి మనము 24 వచనాల వరకు మనము చూసినట్లయితే ఇక్కడ చెప్పబడుతోంది ప్రియులారా, దేవుడు సీనాయి పర్వతం వైపు వచ్చినప్పుడు దేవుడు మరి ఏ రీతిగా వచ్చాడు అనేదాన్ని మనము చూసినట్లయితే వేవేల దూతలతో వచ్చాడు. మరి అగ్నితోనూ మెరుపులతోనూ మరి వచ్చినప్పుడు మరి ఆ కొండ మీదకు దిగినప్పుడు మరి అగ్ని మండుచూ ఉన్నట్లుగా మనము చూడవచ్చు ప్రియులారా. అలాగే వేవేల దూతలతో ఆయన సమూహాలతో వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఆయన వస్తున్నటువంటి ధ్వని చూచి ఆయన ఆ కొండపైకి దిగినప్పుడు ఆ ధ్వని విన్నటువంటి వారు, ప్రభు మాతో మాట్లాడవసరం లేదు, మోషేతో మాట్లాడితే చాలు, మేము ఆయన రూపాన్ని కానీ ఆయన మరి ధ్వనిని కానీ మేము ఆయన వస్తున్నటువంటి ధ్వనిని కానీ మేము వినలేకుండా ఉన్నామని వారందరూ కూడా చెవులు మూసుకున్నట్లుగా మనము చూడవచ్చు ప్రియులారా. మరి అటువంటి మనం ఇంకాను దేవుడు పరలోక పట్టణంలో ఏ విధంగా ఉంటాడు అనేదాన్ని మనము చూసినట్లయితే మరి యెషయా గ్రంథములో కానీ యెహెజ్కేలు గ్రంథములో కానీ వేలాది దూతలు, కోట్ల కొలదిగా దూతలు ఉంటారు. మరి ఆయన పైగా సెరూపులు అనేటువంటి దేవదూతలు, ఆయన మోస్తున్నటువంటి ఆయన సింహాసనము మోస్తున్నటువంటి కెరూబులు అనేటువంటి దేవదూతలు, అలాగే ఆయనకు సేవలు చేస్తున్నటువంటి కోట్లాది కొలది దేవదూతలు, మరి 24 పెద్దలు, వీరందరూ కూడా దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్నటువంటి ఆ దేవాది దేవుడు మరి ఈ లోకానికి ఏమీ లేనివాడిగా వచ్చినటువంటి రీతిని మరి పౌలు గారు వివరిస్తూ ఉన్నాడు ప్రియులారా. అంటే అంత ఘనత కలిగినటువంటి దేవుడు
ఏమీ లేనివాడిగా హీనమైనటువంటి మరి వాడిగా ఈ లోకానికి వచ్చి మరి ఎందుకు పనికిరాని మరి మానవులతో ఆయన ఉమ్మియబడుచు మరి కొరడాలతో కొట్టబడుచు ఆయన చూపినటువంటి సహనాన్ని, ఆ తగ్గింపు తత్వాన్ని, అలాగే అంతటి మహనీయుడైనటువంటి దేవుడు శిష్యుల కాళ్ళు కడగటం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అనేది మనకు నేర్పిస్తూ ఉన్నాడు ప్రియులారా. అంత ఘనత కలిగినటువంటి దేవునితో పోల్చుకుంటే మనం ఏపాటి వారము? మనకు ఒక పనివారిని పెట్టుకోవాలనే స్తోమత ఉందా? లేదు, కొంతమందికి ఉండవచ్చు. మరి కోట్ల కొలదిగా సేవలు చేసేటటువంటి వారు మరి ఎవరికి భూమి మీద ఉన్నారంటే మరి ఎవరికి దేవునితో సాటిగా ఎవరు కూడా లేరనే మనము చెప్పాలి ప్రియులారా. అటువంటి ఉన్నత స్థితి కలిగినటువంటి వాడు ఆయన కూర్చున్నటువంటి సింహాసనంలో నుండి మెరుపులు మెరుస్తూ మరి వస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అంతటి ఘనత కలిగినటువంటి దేవుడు ఎంత తగ్గించుకున్నాడో మనకు నేర్పి చూపించాడు ప్రియులారా. మరి మనము ఏ విధమైనటువంటి తగ్గింపు మనస్తత్వాన్ని కలిగి ఉంటున్నాము? మరి ఎవరికి మనము విందుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాము అనేది మనము ఆలోచించుకోవాలి ప్రియులారా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యం ద్వారా నిన్ను నన్ను దేవుడు హెచ్చరిస్తున్నది, నీవు రెండు విషయాలు. నిన్ను నీవు తగ్గించుకోవాలి, అలాగే విందు చేయనప్పుడు మరి బీదలకును అనాథలకును నీవు విందును స్వీకరించులాగన వారిని పిలవాలి, లేదా వారి దగ్గరికి వెళ్ళి నీవు విందు చేసుకోవాలి అని చెప్తున్నాడు ప్రియులారా. అంతేగాని మనము అందరూ మన స్నేహితులు కానీ బంధువులు కానీ రోజు వారు మంచి మంచి ఆహారాలు తింటున్న వారిని మనం తీసుకొచ్చి మంచి ఆహారం వారికి పెడుతూ ఉంటాము. అది పరలోకములో మూటగట్టుకునే మరి పుణ్యము కాదని దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. పరలోకములో నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడాలంటే దేవుడు నిన్ను నన్ను కూడా ఈ విధంగా చెప్తున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి మరి మనము ఫంక్షన్లు జరుపుకునేటువంటి అనేక రకమైనటువంటి ఫంక్షన్లో కొన్ని ఫంక్షన్లు కనీసం పుట్టినరోజులను జరుపుకుంటున్నటువంటి మనము అటువంటి ఫంక్షన్ అయినా మరి చిన్న చిన్న ఫంక్షన్లు ఇంటి దగ్గర చేయవలసినవి కొన్ని ఫంక్షన్లు ఉంటాయి. అవి కాకుండా మరి పుట్టినరోజులని ఇంకా వివిధ కార్యక్రమాలు కానీ మరి అనాథాశ్రమాల్లో జరిపించాలని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. అలాగే హెచ్చింపు తత్వం ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. మరి హెచ్చింపు తత్వము కలిగినటువంటి వారు మరి పరలోక రాజ్యములో వారికి ప్రవేశం లేదని చెప్తున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు అని చెప్తున్నాడు ప్రియులారా. ఇక్కడ ధర్మశాస్త్ర బోధకుల గురించి, పరిసయ్యుల గురించి మేము పరిశుద్ధులము, మేము ధర్మశాస్త్ర బోధకులము అని వారికి వారు హెచ్చించుకుంటున్న విధానాన్ని బట్టి మరి బోధకులుగా ఉన్నటువంటి వారు తగ్గింపు మనస్తత్వం కలిగి ఉండాలని బోధకుడుగా ఉన్నటువంటి యేసు ప్రభు శిష్యుల కాళ్ళను కడగటం మనము గత రోజుల్లో నేర్చుకున్నాము. ఆ విధముగా ఉండాలని బోధకులను గురించి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియులారా. అలాగే ప్రార్థన విషయంలో కూడా హెచ్చింపు ప్రార్థన కలిగి ఉండకూడదు. కానీ లోకా శుభవార్త 18వ అధ్యాయము 14 నుంచి మనము చూసినట్లయితే 14వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ సొంకరి మరి పరిసయ్యుని యొక్క ప్రార్థన అది మనం చాలాసార్లు విన్నాము.
పరిసయుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిసయుడు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాడు. కానీ అవన్నీ కూడా దేవుని ముందు గొప్పగా చెబుతున్నాడు. సుంకరిని మరి ద్వేషిస్తూ ఉన్నాడు ప్రియులారా. కానీ సుంకరి నేను పాపిని అని ఆయన వినయ మనస్కుడై దేవుణ్ణి ప్రార్థించినప్పుడు సుంకరి నీతిమంతుడుగా తీర్చబడ్డాడని మరి వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. మరి అలాగే అందుగురించే నీవు విందులలో అగ్రస్థానాలు కోరుకోకూడదని, బోధకులను గూర్చి మరి మీరు అగ్రస్థానాలు మీరు కోరుకోకూడదని, అలాగే ప్రార్థన విషయంలో కూడా మనము గొప్పవారిగా మనము హెచ్చించుకోకూడదని దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. హెచ్చింపు తత్వము, గర్వము, అహంకారము నిండి ఉన్నవని మనము బైబిల్ గ్రంథము చెబుతోంది. మరి అటువంటి హెచ్చింపు తత్వము కలిగినటువంటి వారిని దేవుడు ఏ రీతిగా మరి చేస్తాడు అనే దాన్ని మన బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, మీ నోట మరి గర్వపు మాటలు రానీకుడి అని చెప్తున్నాడు. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయన క్రియలను పరీక్షించువాడు. ఇంకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీకుడి అని చెప్తున్నాడు. అలాగే యాకోబు 4:10 వచనంలో ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అని యాకోబు చెబుతున్నాడు ప్రియులారా. అలాగే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనము చూసినట్లయితే, శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసేదవు అని భక్తుడు చెబుతూ ఉన్నాడు. అందుకని దావీదు భక్తుడు అంటాడు కీర్తనలో 31:23వ వచనము ద్వారా, యెహోవా భక్తులారా మీరందరూ ఆయన ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. గర్వంగా ప్రవర్తించేటువంటి వారికి, హెచ్చింపు తత్వము కలిగినటువంటి వారికి, అహంకార మనస్సు గల వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేస్తాడట ప్రియులారా. కీర్తనలో 138:6వ వచనములో చూసినట్లయితే, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఆయన దీనులను కనిపెడతాడట, గర్విష్ఠులను కనిపెడతాడట. గర్విష్ఠులకు ఆయన ప్రతీకారం చేస్తాడట. మరి అలాగే తగ్గించుకున్న వారికి హెచ్చింపజేస్తాడట, తగ్గింపు మనసు కలిగిన వారిని హెచ్చింపజేస్తాడట ప్రియులారు. అందుకని సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును అని దేవుడు చెబుతున్నాడు. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనడం కంటే దేన మనసు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు అని చెప్తూ ఉన్నాడు ప్రియులారా. నాశనానికి ముందు గర్వము నడుస్తుందని చెప్తున్నాడు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనములో, ఎవని గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును అని చెప్తున్నాడు ప్రియులారా. ఈ గర్వము మనలను అణిచివేస్తుంది, గర్వము మనలను తగ్గింపజేస్తుంది, గర్వము మనలను నాశనము చేస్తుంది, గర్వము మనలను పరలోక రాజ్యములో చేరనివ్వదు. ఆ గర్వము ఏ రీతిగా ఉంటుందంటే మనలను హెచ్చించుకొనుట ద్వారా గర్వాంధులుగా మనము ఉంటున్నాము. హెచ్చింపు తత్వము కలిగి ఉంటుంటే గర్వానికి మూలము. గర్వము కలిగిన వాడు నాశనము చెందుతాడు అని చెప్తున్నాడు. గర్వము కలిగినటువంటి దేవునిలో ఉండవచ్చు, కానీ గర్వము కలిగినటువంటి వారు ఏ విధంగా నాశనం అవుతారనే దాన్ని
మనము 2 సంఘటనల ద్వారా మనం తెలుసుకుందాము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనం. ఇక్కడ మనము చూసినట్లయితే నెబుకద్నెజరు రాజు ఇజ్రాయేలు పాపము చేసినప్పుడు మరి నెబుకద్నెజరు రాజును దేవుడు ఇజ్రాయేలును నెబుకద్నెజరు రాజుకు అప్పగిస్తాడు. ప్రియులారా, అప్పగించినది దేవుడు. ఆ అప్పగించడం మూలంగా నెబుకద్నెజరు రాజును దేవుడు హెచ్చిస్తాడు. హెచ్చించి మరి లోకానికంతటికి కూడా అనేక రాజ్యాలకు అతను అధిపతిగా చేస్తాడు. ప్రియులారా, చేసినప్పుడు దేవుడు నెబుకద్నెజరు రాజును దీవించాడు, హెచ్చించాడు. కానీ నెబుకద్నెజరు ఏమనుకుంటున్నాడంటే ఇదంతా కూడా నా వలనే జరిగింది. ఎందుకంటే నెబుకద్నెజరు రాజు మొదటిగా మరి షడ్రకు, మేషకు, అబేద్నెగోలను మరి అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారిని మరి ఏ హాని జరగకుండా వారు బయటకు వచ్చిన విధానమును చూచి దేవుణ్ణి పొగడాడు. ప్రియులారా, ఆ దేవుడు తప్ప వేరొకరు ఎవరు కూడా భూమి మీద ఉన్నటువంటి వారిలో కానీ ఆకాశంలో ఉన్నటువంటి సృష్టిలో ఎవరు కూడా మరి దేవునితో సమానము కారని, దేవుడే అన్నీ జరిగించేవాడని ఆయన తెలుసుకున్నాడు. అలాగే ఆయనకు దర్శనం వచ్చినప్పుడు దానియేలు ప్రవక్త మరి 1వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే మరి దానియేలు ఆ కలభావాన్ని చెప్పినప్పుడు మరి సర్వోన్నతుడైనటువంటి దేవుడే మరి నీకు ఆ కలభావాన్ని చెప్పాడు కనుక ఆయనే మరి సకల మరి రాజ్యాలకు కానీ మరి అన్నిటికీ ఆయనే దేవుడు, సర్వశక్తి గల దేవుడని చెప్పిన ఆ నెబుకద్నెజరు రాజు మరి ఆ నెబుకద్నెజరు రాజు మరి యెహోవా దేవుని వలననే నేను ఎంతటి వాడిగా ఉన్నానన్నటువంటి నెబుకద్నెజరు రాజు కొన్ని రోజులు జరిగిన తర్వాత ఏం చేస్తున్నాడో మనం చూద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం నుండి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనం నుండి 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొక్క బబులోనులోని నగరనందు సంచరించుచుండగా రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకును. అంతకుముందే 12 నెలల ముందే, 1 సంవత్సరానికి ముందే దేవుడు నెబుకద్నెజరుతో అన్నాడు, నువ్వు నాయందు భయభక్తులు కలిగి నువ్వు జీవించి ఉన్నట్లయితే నేనే నీ అధికారాన్ని ఇచ్చానని నీవు మనస్ఫూర్తిగా అంగీకరించి మరి నా మార్గంలో నీవు నడిచినట్లయితే ఈ రాజ్యాన్ని స్థిరపరుస్తానని నెబుకద్నెజరు రాజుకు చెప్పాడు. ఎప్పుడైతే గర్వముగా నీవు మాట్లాడావో ఆ దర్శనం కూడా వచ్చింది. నెబుకద్నెజరు రాజుకు దర్శనం వచ్చింది. ఎద్దువలే గడ్డి మేసినట్లుగా, చెట్టు కొట్టివేయబడినట్లుగా, మొద్దు ఉన్నట్లుగా, మొద్దు మరలా చిగిర్చినట్లుగా దానియేలు స్వప్నభావాన్ని కూడా తెలియజేశాడు. అలా తెలియజేసినా కానీ మరి క్షణకాలములో నెబుకద్నెజరు రాజు ఇదంతా నేనే చేశాను కదా అని అనుకున్నప్పుడు రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా, రాజు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువలే గడ్డి మేచెదవు. సర్వోన్నతుడుకు దేవుడు మానవుల రాజ్యముపై అధికారి అయి ఉండి తానెవనికి దానిని అనుగ్రహింపనిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్నటకు 7 కాలములు నీకిలాగూ జరుగునని చెప్పెను. ఆ గడియలలో అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులలో నుండి అతన్ని తరిమిరి, అతడు పశుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహము తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ల వంటివి ఆయను. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశంలోకి ఎత్తి
చిరంజీవియు సర్వోన్నతుడకు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. మరి దేవుడు చెప్పిన రీతిగా ఎప్పుడైతే నెబుకద్నెజరు గర్వముతో ఇది నేనే చేశాను, ఇది నా ఘనత, ఇది నా గొప్ప అని అనుకున్నాడో అప్పుడే మరి నెబుకద్నెజరు రాజు మరి ఆ రాజ్యము అతని నుండి తీసివేయబడి మరి అడవుల్లో మరి పశువు వల్లే గడ్డి మేసినట్లుగా మనం చూస్తున్నాము. అందుకనే గనులనైనా మేపవ గడ్డి, గర్వమణిచి గనులనైనా మేపవ గడ్డి అని మనం పాట కూడా రేయి పగలు మీ పద సేవ చేయటం, ఆ పాట పాడేటప్పుడు కూడా మనము ఈ విధంగా మరి సంబోధిస్తూ ఉంటాం ప్రియులారా. అందుకనే నెబుకద్నెజరు గనుడై ఉండి తన్ను తాను హెచ్చించుకునడం ద్వారా మరి తగ్గించబడి పశువు వల్లే గడ్డి వేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనము, మరి నెబుకద్నెజరు కొడుకైనటువంటి బెల్షస్సరు మరి ఆ విధముగానే వాళ్ళ తండ్రి ఏ విధంగా ప్రవర్తించాడో చూచాడు. ఆ పరలోకమందున్నటువంటి దేవుడు తన తండ్రి పట్ల ఏ విధంగా జరిగించాడనేది అతను చూచాడు. చూచి కూడా అతను చేసినటువంటి తప్పు దేవుని ఆలయంలో నుండి రప్పించబడినటువంటి తెచ్చినటువంటి ఉపకరణములలో మద్యాన్ని తాగుతూ అపవిత్రము చేసినప్పుడు మరి దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనము, బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతంతయు ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపత్రులను దేవుని ఆలయ సంబంధముకు ఉపకరణంలో ద్రాక్షారసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమునున్నవో ఆయనను నీవు గణపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి వ్రాతను వ్రాసిన శాసనం మీదనగా మేనే టేకెల్ ఓఫార్సిన్. ఈ వాక్య భావం అనగా మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. హేరెన్ అనగా నీ రాజ్యముని యొద్ద నుండి విభాగపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. ప్రియులారా, ఎప్పుడైతే బెల్షస్సరు మరి ప్రభువు మీద తను తానే హెచ్చించుకున్నాడో అప్పుడే అతని రాజ్యము తీసివేయబడింది. ఎప్పుడైతే నెబుకద్నెజరు రాజు తన్ను తాను హెచ్చించుకున్నాడో అతని రాజ్యము అతని నుండి తీసివేయబడింది. అందుకని మరి దావీదు భక్తుడైతే 142వ కీర్తనలు 1-2 వచనాలు, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగొత్తి యెహోవాను బ్రతిమాలు కొరుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను. దావీదురాజు తను తాను హెచ్చించుకోవటం లేదు, బహు వినయము కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు దేవుని ఎడల. దేవుని సన్నిధిలో బహు వినయముగా ప్రార్థన చేస్తున్నాడు. మరి పరిసైన వలె హెచ్చింపు ప్రార్థన చేయటం లేదు, బహు వినయముగా తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. అందుకని దావీదురాజు హెచ్చింపబడ్డాడు. తను తాను హెచ్చించుకొని ప్రార్థన చేసుకున్నటువంటి పరిసయుడు తగ్గించబడ్డాడు. తను తాను హెచ్చించుకొని మరి తాము హెచ్చించుకున్నటువంటి పరిసయులు ధర్మశాస్త్ర బోధకులు మరి నరకానికి పాత్రులని దేవుడు చెబుతున్నాడు. తాము హెచ్చించుకున్నటువంటి విందులోని కొంతమంది సభ్యులను మరి ఆ విధముగా మీరు ప్రవర్తించినట్లయితే తగ్గించబడతారని చెప్తున్నాడు. వీళ్ళరా, నీవు తగ్గించబడేవాడిగా ఉంటావా, హెచ్చింపబడేవాడిగా ఉంటావా? హెచ్చింపబడేవాడిగా ఉండాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి.
దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే, దావీదును హెచ్చించినట్టుగా హెచ్చించాలంటే, దావీదు బహు వినయముగా ఏ విధంగా ప్రవర్తించాడో దేవుని ఎడల ఆ విధంగా నీవు ప్రవర్తించగలిగేవాడిగా ఉండాలి. అప్పుడు నీవు హెచ్చింపబడతావు. హెచ్చింపబడేవాడిగా నీవు ఉండాలి అనుకుంటే దేవునికి బహు వినయముగా నీవు దేవుని ఎదుట ప్రవర్తించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక అటు విధంగా జీవించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.